వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పేరుపాలెం బీచ్కి వచ్చాము. ఇక్కడ పేరుపాలెం బీచ్ ఎట్లా ఉంటుందో, ఇక్కడ సముద్రం ఎట్లా ఉంటుందో నేను ఏదైతే చూస్తున్నానో అదే మీకు చూపించాలనుకుంటున్నాను. వెనకాల చూసారా అసలు ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయంటే అసలు హ్యాపీగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ వెనకాల అన్ని కొబ్బరి చెట్లే. నెమ్మదిగా ఇక్కడ బ్లాగింగ్ చేస్తా ముందుకు వెళ్తూ ఉంటాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఎక్కడ చూసిన కొబ్బరి చెట్లు అసలు మామూలుగా లేవన్నమాట. ఈ పైనుంచి చూడండి కొబ్బరికాయలు ఎంత బాగున్నాయి. కొన్ని వేల చెట్లు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కొబ్బరి చెట్లే. చిన్నప్పుడు కొబ్బరి చెట్లు తెగెక్కివ్వండి. ఇప్పుడు కొబ్బరి చెట్లు ఎక్కాలంటే ఎక్కలేము. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కోస్టల్ ఏరియాలు ఎక్కడైనా సరే కొబ్బరి చెట్లు ఎక్కువగా అనిపిస్తాయి. ముందుకెళ్ళి ఇంకా మిగతా అన్నీ కూడా చూద్దాం. మా 3 కార్లు పార్క్ చేసాము. పేరుపాలెం బీచ్ పక్కన అంతా కూడా షాప్స్ ఉంటాయి. ఎట్లాగా ఇప్పుడు ఏదో బీచ్లో పార్టీ చేసుకుంటున్నారు. కొంతమంది బీచ్ల దగ్గరే ఉండేసుకుంటున్నారండి విచిత్రంగా. అందరూ కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నారు కొబ్బరి చెట్ల నీడ దగ్గర. ఇక్కడ బిర్యానీ అమ్ముతున్నారు. లంచ్ టైంలో మొత్తం అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చూసిన స్నానాల గదులకు మార్గం అంట. సముద్ర నీళ్ళు స్నానం చేస్తారు కదా, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ప్యూరిఫైడ్ వాటర్ ఉండాలి, లేకపోతే ఉప్పు అయిపోద్ది మొత్తం. కాలేజీ పిల్లలు కూడా వచ్చారు. స్వర్ణాంధ్ర కాలేజీ గ్రామ పంచాయతీ అతిథి గృహం అండి ఇది. రాజశేఖర్ రెడ్డి స్టాచ్యూ పెట్టారు ఇక్కడ. వైఎస్ఆర్సీపీ పార్టీ టైప్లో పెట్టినట్టున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కదా, ఇక్కడ పెట్టి బాగా కట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టి విగ్రహం చూడండి. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఇదివరకు ఉండేది కాదు. మన క్యాథలిక్ చర్చ్. ఇలా వెళ్తే ఇవన్నీ కూడా షాప్సే ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఇటు వెళ్దాం రండి. వీడు కూడా బొడ్డాడు ఏడుస్తున్నాడు. ఏముంది వ్యూ సూపర్ ఉంది. చాలా నీట్గా ఉంది. లాస్ట్ టైం ఒకసారి వచ్చాము కానీ ఇంత క్లియర్గా లేదు వాటర్. ఇప్పుడు మాత్రం సూపర్ క్లియర్గా ఉంది. బా చూడండి మీదకి వచ్చేస్తున్నట్టు ఉంది సముద్రం. బాబా మీరే ఎక్స్పీరియన్స్ అవ్వండి ఎంత బాగుందో. ఇక్కడ వరకు వచ్చేస్తుంది. పేరుపాలెం బీచ్ దగ్గర ఉన్న చర్చిని ఒకసారి చూడండి ఎలా ఉందో. ఎవరన్నా వచ్చి కూడా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఇది పైకి ఎక్కుదాం ఆగండి నెమ్మదిగా. ఇవన్నీ బండ్లు పెట్టున్నాయి. ఆ రోజు కాలంలో కట్టారు ఈ చర్చిని. నెమ్మదిగా వెళ్ళి ఇక్కడ యేసుక్రీస్తు యొక్క క్రాస్ ఉంది చూడండి ఎంత బాగుంది. ఇక్కడ చర్చి సముద్ర వారణ కట్టారు. బాగా వచ్చింది కదా, సూపర్ ఉంది. ఇక్కడి నుంచి చూస్తే సముద్రం అంతా ఇలా కనిపిస్తుంది. ఇదంతా సముద్రం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మొత్తం మ్యాక్సిమం పేరుపాలెం బీచ్ మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇంకా పైకి ఉందా లేదో తెలియదు నాకు. ఒకసారి ఉంటే పైకి చూద్దాం, లేక లేదు. ఇవన్నీ స్కూల్ ఇదంతా కూడా. తర్వాత షెల్టర్ లాగా ఉపయోగించుకుంటున్నారు టూరిస్టులు అందరూ. కిందకు దిగుదాం ఆగండి, ఏముంటుందో చూద్దాం. ఇదంతా చర్చే. చర్చ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఆగండి. ఇదంతా చర్చ్ ఇన్సైడ్ మాట. ఇదంతా చర్చ్ ఇన్సైడ్. ఇదంతా ఆర్సీఎం చర్చ్ ఇన్సైడ్. చాలా పెద్ద స్థలం ఉంది. అన్నీ కొబ్బరి చెట్లే. ఆకాశం చూడండి ఎంత బ్లూయిష్ కలర్లో ఉందో. అలా నెమ్మదిగా బయటికి కూడా వెళ్ళి చూద్దాం. చర్చ్కి రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ కూడా రోడ్డు ఉంది. మీకు ఇక్కడి నుంచి చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి స్టాచ్యూ కనిపిస్తుంది కదా. ఈ విగ్రహం పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది టూరిస్ట్ అట్రాక్ట్గా అవుతారు. పేరుపాలెం వన్ ఆఫ్ ది టూరిస్ట్ అట్రాక్షనే ఆంధ్రాలో. అక్కడ బట్టలు కూడా అమ్ముతున్నారు.
పిల్ల అడుగుని అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏమి టోపీ దొరికితే బాగుండండి బాబు. ఎండ పగిలిపోతుంది, నెత్తిని పగలగొడుతుంది. ఎండ తట్టుకోలేక ఇదిగో టోపీ కూడా కొనుక్కున్నాను. మామూలుగా లేదు ఎండ. ఇక్కడ రాజశేఖర రెడ్డి స్టాచ్యూ ఉంది. ఇదంతా డర్టీగా ఉంది. కొంచెం క్లీన్ అన్నీ చేస్తే, మెయింటెనెన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ అందరూ కూడా పార్క్ చేసుకున్నారు. కొంచెం ఎండ తగలట్లేదు కదా, కొంచెం ఫాస్ట్గా ఉంది మైండ్. చిన్నప్పుడు ఈస్ట్ గోదావరిలో అమలాపురం తుమ్మలపల్లి దగ్గర ఒక చిన్న గ్రామం అన్నమాట. అక్కడ ఇలా ఉండేది వాతావరణం మొత్తం నా చిన్నప్పుడు. ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఇప్పుడు వస్తున్నాయి. ఇక్కడ నుంచి చూడండి అలమన్నా, కొబ్బరికాయ నెత్తి మీద పడిందంటే నెత్తి బగులుతుంది. మేకలు ఫుడ్ మేకలు నన్ను చూసి భయపడుతున్నాయి. ఎట్లా ఉన్నాయి మేకలు? ఇవన్నీ మేకలే, మేకలు తింటున్నాయి. అది ఏమి లేదయ్యా, చూస్తున్నా అంతే. వాడు భయపడుతున్నాడు. మేకలు ఎత్తిపోయేలా కనిపిస్తున్నాను నేను. ఇవన్నీ మేకలే. ఇప్పటికైతే ఈ వీడియోని మొత్తం క్లోజ్ చేస్తాను. ఎండ ఎక్కువ ఉంది. మ్యాక్సిమం అన్ని వీడియోలు అన్నిట్లో కూడా కవర్ చేశాను. నెమ్మదిగా వీడియోని చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.